పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ బడ్జెట్ కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షురాలు రావిపాటి రాయకృష్ణ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఎన్నికైనందుకే అధిక నిధులు కేటాయించారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని సాయకృష్ణ విమర్శించారు. హోదాలో ఉండేవాళ్ళు గౌరవప్రదమైన జీవితాలు గడిపే వాళ్ళకే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు, ఎంపీ పదవులు ఇచ్చి గౌరవం ఇచ్చింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజల్ని ఒక జవాబుదారీతనంతో ఉండాలని చెప్పేది అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ ఉంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అనుక్షణం పాటుపడే వ్యక్తి, పాటుపడే ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే నిన్నటి నేను చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి దీక్ష చేశారు. ఎందుకు దీక్ష చేశారు? గతంలో మీరు చేసిన దాన్ని చెప్పుకోవడానికి చేస్తే బాగుండేది. మేము ఇట్లా అన్యాయాలు చేసాం, అక్రమాలు చేసాం, రౌడీజాలు చేసాం, హత్యాకాండాలు చేసాం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేసామని చెప్పి ఒప్పుకొని మమ్మల్ని ప్రజలు చీకొట్టారు, ఇక నుంచైనా బాగుపడతామని చెప్పి అందరి ముందు ఢిల్లీ సాక్షిగా మీరు కనుక మీ ముక్కును నేలగా క్షమాపణ చెప్తే బాగుండేది. కానీ అది కాకుండా ఈరోజు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను, పరిశ్రమలను తరివేసేందుకు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. మరి ఈరోజు చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పరిశ్రమలు, పెట్టుబడులను మళ్ళీ ఒప్పించి మెప్పించి బతిలాడుకోను చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యలు లేకపోయినా ఉన్నట్లు సృష్టించి లేని హత్య రాజకీయాలు ఉన్నాయని చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ పరువును మరొకసారి ఢిల్లీ వీధుల్లో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తీస్తున్నాడే. మరి దీన్ని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా. ఇంకా 4 బడ్జెట్లు ఉంటాయి. ఈ 4 బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగమనంలోకి ఏ విధంగా అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకునేలా చేశాడో తిరిగి పురోగమనంలోకి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందుకు తెలుగు యువత విభాగం కూడా నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో మా బాధ్యతాయుతంగా మేము మెలుగుతామని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులకు గాను ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ అధినేతలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జిల్లా తెలుగు యువత అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యంగా మరి ఈరోజు చూసుకుంటే ఈ రాష్ట్రం మరి గడిచిన 5 ఏళ్లలో 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళినంత పని అయింది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలకు నిదర్శనమే ఈరోజు ఈ యొక్క దేశంలో వెనకబడిన బీహార్ కంటే కూడా దారుణం